Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 391 points gain అయ్యి 80,352 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 112 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,433 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 143 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,569 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ పరంగా అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా వన్ డైరెక్షనల్ గా నిఫ్టీలో మనకి మూవ్ కనిపించింది. ఏ సెక్టార్స్ ఇవాళ నిఫ్టీని స్ట్రాంగ్ గా మూవ్ చేశాయని గమనిస్తే స్ట్రాంగ్ గా ఇవాళ మార్కెట్ ని మూవ్ చేసింది ఆటో, ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్ అండ్ రియాలిటీ, ఎఫ్ఎంసీజీ. ఎందుకు ఆటో అండ్ ఫార్మా రిలేటెడ్ గా మూవ్ ఉందన్నది మనం న్యూస్ టాపిక్స్ లో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా సెబీ వాళ్ళ దగ్గర నుంచి, ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అండ్ మార్కెట్ లో కొన్ని రూమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటిని ఇవాల్టి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఎన్ఎస్సి సైడ్ నుంచి, అండ్ సెబీ వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకుంటారనేలా అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎఫ్ఎన్ఓ ట్రేడర్ అండ్ ఎఫ్ఎన్ఓ స్పేస్ రిలేటెడ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళు ఆ డేటాని గమనించండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ ప్రైస్ యాక్షన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ నుంచి కొంత అప్ సైడ్ వెళ్లి మళ్ళీ సపోర్ట్ దగ్గరే, ప్రీవియస్ గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గా ఉన్న దగ్గరే బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత కొత్త ఆల్ టైమ్ హై అండ్ న్యూ రెసిస్టెన్స్ దగ్గరగా ఇవాళ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, మార్కెట్ ఒక డైరెక్షన్ లో ఉంది. ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళడం మనం కరెక్ట్ కాదు అని. యాజ్ ఆఫ్ నౌ ఆ ట్రెండ్ లో వీక్నెస్ ఉంటున్నట్లయితే మార్కెట్ లో ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, ఇవాళ ఫెడ్ చైర్మన్ గారు యుఎస్ సెనేట్ ఎదురుగా తన టెస్టిమోనీని, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్ల గురించి అయితే టెస్టిమోనీని చెప్తారు. ఇవాళది రేపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర తన టెస్టిమోనీ ఉంటుంది. సో తను ఏం మాట్లాడతారు, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయన్నది యుఎస్ మార్కెట్స్ పరంగా బిగ్ ఫ్యాక్టర్. ఒకవేళ ఏదైనా సర్ప్రైజింగ్ గా ఉన్నాయనుకోండి, ఇప్పటి వరకు అయితే యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు సర్ప్రైజింగ్ ఏం చెప్పట్లేదు, క్లియర్ గా వడ్డీ రేట్ల కట్ గురించే చెప్తున్నారు. కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయని మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది కదా. ఇవాళ అయితే యుఎస్ సెనెట్, నెక్స్ట్ రేపు అయితే యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర టెస్టిమోనీ అయితే ఉంటుంది. అండ్ ఈ థర్స్డే యుఎస్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయిన యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయితే అవుతుంది థర్స్డే. గుర్తుంచుకోండి, ఆ డేటా పాయింట్ కానీ ఏ మాత్రం ఫేవర్ గా ఉంటున్నా, అంటే ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే ఆ ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ కానీ ఉంటున్నా, దెన్ సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో పెరుగుతాయి. తద్వారా మార్కెట్స్ కి పాజిటివ్ ఉంటుంది. అండ్ 23rd July ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద ఎంటైర్ ఇయర్. ఎంటైర్ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అది 23rd July బడ్జెట్. ఇక 8 days మాత్రమే బడ్జెట్ కుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఆల్సో ఇక రిజల్ట్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. 11th TCS, 12th HCL Tech, అలా వరుసగా ఐటీ స్టాక్స్, ఇతర నిఫ్టీ రిలేటెడ్ గా హెవీ వెయిట్స్ ఈ మంత్ 11th నుంచే నెంబర్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ పైన ఉంటుంది. కమింగ్ టు ఎఫ్ఐ యాక్టివిటీ, రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ యాక్టివిటీ అయితే స్టేబుల్ గానే ఉంది. 3,80,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బై సైడ్ పెట్టుకొని ఉన్నారు ఫ్యూచర్స్ పరంగా. సో మార్కెట్ అయితే పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 84% నెట్ లాంగ్స్ అయితే ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ క్యారీ చేస్తూ ఉన్నారు. అండ్ నిన్న కూడా ఎఫ్ఐఎస్ అయితే క్యాష్ మార్కెట్ లో సెల్ చేయలేదు, బై సైడే ఉన్నారు 61 crore. డిఐఎస్ ఏకంగా 2,867 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై సైడ్ కి రావడం జరిగింది. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, రీసెంట్ టైమ్స్ లో చెప్తూ ఉన్నదే, ఏదైనా ఒక వీక్నెస్ కనిపించాక, అంటే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలో క్లోజ్ అయ్యి నేను వీక్ గా ఉన్నానని క్లారిఫికేషన్ ఇచ్చాక, దెన్ అప్పుడు మార్కెట్ లో వీక్నెస్ గురించి, ఫర్దర్ రిలేటెడ్ గా ఉంటున్న ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవడం, ఆ వ్యూలో లైక్ నెగిటివ్ వ్యూలో మాట్లాడుకోవడంలో లాజిక్ ఉంటుంది. కానీ క్లియర్ గా మనకి ట్రెండ్ రీసెంట్ టైమ్స్ లో హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు అగైనెస్ట్ గా వెళ్ళడం కరెక్ట్ కాదన్న ఒపీనియన్. కానీ ఇది గతంలో 20-30 సార్లు చెప్తూ కూడా నేను ఈ మాటను అండర్లైన్ చేశాను. ఎవరు చెప్పింది మనం వినాల్సిన నీడ్ లేదు. ఒకవేళ నేను చెప్తున్న దానికి మీరు అగైనెస్ట్ గా వెళ్తున్నా, ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ హెడ్జింగ్ తో క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పర్సనల్ గా 23,950 కి బిలో వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఎటువంటి వీక్నెస్ ఉంటుందని మార్కెట్ లో నేనైతే ప్రెసెంట్ అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ 24,600 అబోవ్ కానీ మార్కెట్ వెళ్లి క్లోజ్ అవుతుంటే, దెన్ ఫర్దర్ గా ఈ లెవెల్ ని కూడా నేను అప్ సైడ్ షిఫ్ట్ చేసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్తున్న వాళ్ళు స్టాప్ లాస్, హెడ్జింగ్ నెగ్లెక్ట్ చేశారంటే బిగ్ ట్రాప్ లో, మార్కెట్ ట్రెండింగ్ లో ఉంటున్నప్పుడు ఆ ట్రాప్ లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టార్టింగ్ లో మీకు ఎందుకు ఇండియన్ ఫార్మా మార్కెట్ బజ్ లో ఉంది, ఇవాళ ఎందుకు ఇంతలా ఎక్కువ స్ట్రెంత్ కనిపించిందని దానికి అప్డేట్ చేస్తాను కదా. ఇండియన్ ఫార్మా మార్కెట్ జూన్ మంత్ డేటా 8.8% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. లాస్ట్ టైం సేమ్ పాయింట్ లో 5.3% దగ్గరగా గ్రో అయిన మార్కెట్ ఇప్పుడైతే యాక్చువల్ గా 6 to 7% గ్రోత్ ఉంది అనుకుంటే ఏకంగా 8.8% దగ్గరగా
ఇండియన్ ఫార్మా మార్కెట్ లో గ్రోత్ ఉంది అండ్ ఏ డివిజన్స్ లో ఎక్కువ పర్సెంట్ గ్రోత్ ఉందనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ ఓవరాల్ ఇండస్ట్రీ కంటే ఎవరు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు, లైక్ లూపిన్ కానీ, హైరిస్ లైఫ్ సైన్స్, జేబీ కెమికల్స్, వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు. వెరాస్ ఓవరాల్ ఇండస్ట్రీ కంటే స్లోగా గ్రో అవుతున్నది డాక్టర్ రెడ్డిస్, అజంతా ఫార్మా, అబౌట్ ఇండియా, ఫైజర్, జైడస్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు. అండ్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ గ్రో అవుతున్న వాళ్ళు ఇప్కా అండ్ అలెంబిక్ ఫార్మా అని. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉన్న గ్రోత్ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుండడం ఎక్స్పెక్టేషన్స్ కంటే ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో బెటర్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్స్ లో మనకి బజ్ అయితే నెలకొంది. ఫ్రెండ్స్, ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ దేని గురించి అయితే భయపడుతూ వస్తున్నారు, దీని రిలేటెడ్ గా ప్రెసెంట్ సెబీ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లు, కమింగ్ డేస్ లో దీని కారణంగా ఒక కన్సల్టేషన్ పేపర్, నెక్స్ట్ డ్రాఫ్ట్ అండ్ రూల్స్ రాబోతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సెబీ వాళ్ళు అన్నది మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. మనీ కంట్రోల్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ అనే ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తున్నారు. అందులో స్ట్రైట్ అవే మీకు బోల్డ్ లెటర్స్ తో ఇక్కడ నుంచి మినిమం లాట్ సైజ్ 20 నుంచి 30 లక్షలు ఉండబోతుంది. ఈచ్ లాట్ ఒక వాల్యూ 20 నుంచి 30 lakhs దగ్గరగా ఉండబోతుంది. సో దట్ చిన్న చిన్న క్యాపిటల్ ఉంటున్న ట్రేడర్స్ మార్కెట్ నుంచి దూరం అవుతారనేలా అభిప్రాయాలు అయితే మనకి వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. నేను దీంట్లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బికాస్ చాలా మంది సోషల్ మీడియాలో అవేర్నెస్ లేకపోవడం కారణంగా దీన్ని రాంగ్ గా అజ్యూమ్ చేసుకుంటున్నారు. ఇదొక్కటి అండర్లైన్ చేసి ఉంచండి. ఇప్పటికి మీకు ఎలాంటి అవగాహన క్రియేట్ అయి ఉంటుంది. 20 నుంచి 30 లక్షలు ఉంటే కానీ ఒక లాట్ ని మనం కొనలేం, లేదంటే ఒక లాట్ ని మనం అమ్మలేమనేలా కదా మనకి క్రియేట్ అయి ఉంటుంది ఒపీనియన్. దీన్ని అండర్లైన్ చేసి ఉంచండి. నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది ఒకటే కాదు, దీంతో పాటు పర్ వీక్ ఒక ఎక్స్చేంజ్ కేవలం ఒక ఎక్స్పైరీని మాత్రమే పెట్టుకోవాలని, లైక్ ఎన్ఎస్సి వాళ్ళు ఒక వీక్ కి ఒక వీక్లీ ఎక్స్పైరీ పెట్టుకోవాలి, అంతేకాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పైరీ పెట్టుకోకూడదని. అలా చూస్తే ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీని వీక్లీ ఎక్స్పైరీగా పెట్టుకుంటారు, లేదంటే ఒక్క వీక్ లో నిఫ్టీ, ఇంకో వీక్ లో బ్యాంక్ నిఫ్టీని అలా పెట్టుకుంటూ, సెన్సెక్స్ వాళ్ళు ఎవ్రీ వీక్ సెన్సెక్స్ ఎక్స్పైరీనే కొనసాగించుకుంటారు. దీంతో పాటు ఏమి స్పెక్యులేషన్ కాదు, అఫీషియల్ గా వచ్చిన రూల్స్ ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి. ఇది సెబీ రిలేటెడ్ గా ఉన్న అన్ని అప్డేట్స్ అయిపోయాక దీని గురించి మాట్లాడతాను. ఇది కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కి నెగిటివ్. ఇది ఇంకా అఫీషియలే, సెబీ వాళ్ళు తీసుకొస్తారా లేదా అనే క్వశ్చన్ కూడా కాదు, ఇది డైరెక్ట్ గా అఫీషియల్. సో అది ఎన్ఎస్సి దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ నెగిటివే. దీంతో పాటు స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనకి 24,433 దగ్గర ఉంది నిఫ్టీ. మీరు కాల్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. 24,450 దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదు 24,500 దగ్గరికి వెళ్ళి, ఆర్ 24,550 దగ్గరికి వెళ్ళి, ఇలా 50-50 డిఫరెన్స్ లో మనం కాల్స్ ని కానీ పుట్స్ ని కానీ నిఫ్టీలో కొనుక్కోవచ్చు కదా. ఇలా దగ్గరగా స్ట్రైక్ ప్రైజెస్ ఉండడం కారణంగా ఆప్షన్ ట్రేడింగ్ ఒక యాక్టివిటీ పెరుగుతూ ఉందని, కాబట్టి ఈ 50-50 డిఫరెన్స్ కాకుండా కొంత ఎక్కువగా డిఫరెన్స్ లో స్ట్రైక్ ప్రైజెస్ ఉంచితే ఆప్షన్ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి స్ట్రైక్ ప్రైజెస్ పరంగా కూడా సెబీ వాళ్ళు ఆలోచిస్తూ నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ ని తగ్గించి ఆప్షన్ ట్రేడింగ్ ని రీటైలర్స్ దగ్గర నుంచి తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నారని, అండ్ అలాగే ఎక్స్పైరీస్ కి దగ్గరయ్యే కొద్దీ క్యాపిటల్ ని కూడా ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా పెంచుతూ సఫిషియెంట్ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్న వాళ్ళని ఎక్స్పైరీ రిలేటెడ్ గా కూడా కాంట్రాక్ట్స్ ని హోల్డ్ చేసేలా, నాకు తెలిసి ఇది ఆప్షన్ సెల్లింగ్ పరంగా అనుకుంటున్నాను, ఎక్స్పైరీ పరంగా చేసేలా సెబీ వాళ్ళు భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. చెప్పాను కదా 20 నుంచి 30 లక్షలు దాని రిలేటెడ్ గా మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలని. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా జరుగుతూ వచ్చేదంటే, కాంట్రాక్ట్ ఒక సైజ్ ఎప్పుడు ఒక 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటూ వచ్చేది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో 20 to 30 lakh సైజ్ ఏదైతే కనిపిస్తుందో అదే కాంట్రాక్ట్ ఒక వాల్యూ. కాంట్రాక్ట్ ఒక వాల్యూ మీరు ఎలా తెలుసుకోవాలంటే నిఫ్టీ ఫ్యూచర్స్ అని కొట్టండి, జులై ఫ్యూచర్ వస్తుందా యాడ్ చేయండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ క్యాలిక్యులేటర్ ని తీసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్ ఎంత ఉంది? 24,475 ఉంది కదా, రౌండ్ ఆఫ్ చేద్దాం, 24,500 ఉంది. లాట్ సైజ్ ఎంత? 50 చేస్తే ఎంత వచ్చింది? 12,25,000 వచ్చింది. అంటే ఈచ్ కాంట్రాక్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా, నిఫ్టీ ఫ్యూచర్స్ పరంగా మీరు కొంటున్నా అమ్ముతున్నా ఏం చేస్తున్నా, ఆప్షన్స్ ని కానీ ఫ్యూచర్స్ ని కానీ, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్ట్రైక్ ప్రైస్ మీరు ఏది కొంటున్నా స్ట్రైక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేస్తే అది ఆ కాంట్రాక్ట్ ఒక వాల్యూ. నిఫ్టీ ఒక కాంట్రాక్ట్ వాల్యూ ఆల్రెడీ 12,25,000 ఉంది. అండ్ సెబీ వాళ్ళు సూచిస్తున్న దాని ప్రకారం ఇది డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 20 to 30 lakh అంటున్నారు కాబట్టి ఇది ఇంచుమించు 20 to 23 lakhs వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చూస్తే పడే ఇంపాక్ట్ ఏంటంటే, సింప్లిఫైడ్ వెర్షన్ లో మాట్లాడుకుంటే సెల్లర్స్ కి
మీరు 2 లాట్లు సెల్ చేయాలంటే ఎంత డబ్బులైతే ఖర్చు అవుతుందో, ఒకవేళ ఇదే రూల్స్ అమలవుతూ ఉంటే 1 లాట్ సెల్ చేయాలన్నా అదే డబ్బులు ఖర్చు అవుతుంది. అంటే 2 లాట్లు చేసే వాళ్ళు 1 లాటే చేయగలరు. కానీ గుర్తుంచుకోవాల్సింది 2 లాట్లు విడివిడిగా చేస్తే దాని కారణంగా వాళ్ళు ఎంత పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారో నెక్స్ట్ 1 లాట్ చేసినా అంతే పొజిషన్ ని హోల్డ్ చేస్తున్నట్టు. దాని కారణంగా ఏ డిఫరెన్స్ ఉండదు. కానీ ఎవరు దీంట్లో ఇంపాక్ట్ అవుతారంటే 2 లాట్లు చేయలేక కేవలం 1 లాటే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ ఈ రూల్స్ అమలయ్యాక 1 లాట్ తో ట్రేడింగ్ అనేది చేయలేరు. ఇది నిఫ్టీ పరంగా. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 500 దగ్గరగా ఉంది కదా బ్యాంక్ నిఫ్టీ, మల్టిప్లైడ్ బై బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ 15. సో 7,87,000 దగ్గరగా మాత్రమే బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్. ఇప్పుడు అది ఇంచుమించు 3 టైమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3 టైమ్స్. నిఫ్టీలో 2 టైమ్స్, బ్యాంక్ నిఫ్టీలో 3 టైమ్స్. సో దాన్ని సింపుల్ గా మాట్లాడుకోవాలంటే బై చేస్తున్నా సెల్ చేస్తున్నా ఇప్పుడు 3 లాట్లు ఎవరైతే చేయగలరో వాళ్ళ దగ్గర డబ్బులు ఎంతైతే ఉంటుందో ఫ్యూచర్ లో వాళ్ళు 1 లాటే చేయగలరు. కానీ దాని వాల్యూ ఒకటే. వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ లాట్ సైజ్ ని కూడా పెంచుకుంటారు. వచ్చే లాభం నష్టం 2 ఒకటే. కానీ చిన్న చిన్న ప్లేయర్స్ 1 లాట్ తోనే చేయగలిగే ప్లేయర్స్ నెక్స్ట్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వక తప్పదు. బికాస్ లాట్ సైజ్ పెరిగితే స్మాల్ ప్లేయర్స్ FNO యాక్టివిటీ చేయడానికి ఈ పెరిగిన కాంట్రాక్ట్ సైజ్ కారణంగా వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుంది. ఐ హోప్ నేను దీని పరంగా మీకు క్లారిటీ అయితే ఇచ్చానని. అంతేకాని 20 నుంచి 30 లక్షలు ఉంటాయి కానీ ఇక ఆప్షన్స్ ని బై చేయలేం లేకపోతే సెల్ చేయలేం అనేది కూడా నిజం కాదు. ఎందుకంటే నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక వాల్యూ 12,20,000. ఇప్పుడు ఒకటి లాట్ మనం ఫ్యూచర్స్ కొనాలంటే 12,20,000 నేను పెట్టట్లేదు కదా. ఆప్షన్ ఒకటి సెల్ చేయాలంటే 12,20,000 నేను పెట్టట్లేదు కదా. అలాగే అది డబల్ అయినా సరే ఇప్పుడు ఎంతైతే తీసుకుంటున్నారో దానికి డబల్ ద మనీ తీసుకుంటారు నిఫ్టీ పరంగా. అదే బ్యాంక్ నిఫ్టీ పరంగా ట్రిపుల్ ద మనీ తీసుకుంటారు. ఇప్పుడు 3 లాట్లు చేసేవాళ్ళు నెక్స్ట్ 1 లాటే చేయగలరు బ్యాంక్ నిఫ్టీలో. అదే నిఫ్టీలో అయితే 2 లాట్లు చేసేవాళ్ళు నెక్స్ట్ 1 లాటే చేయగలరు. కానీ ఇప్పుడు 2 లాట్లు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో 3 లాట్లు చేస్తూ ఉంటే మీకు వచ్చే లాభం నష్టం ఫ్యూచర్ లో వాటిలో ఒక్కొక్క లాట్ చేస్తే వచ్చే దాంట్లో వచ్చే లాభం నష్టం 2 ఒకటే. మరి దీని కారణంగా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే చిన్న ప్లేయర్స్ మార్కెట్ లో వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోతుంది. మోర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటున్నారు కాబట్టి. అండ్ ఓవరాల్ FNO యాక్టివిటీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వీక్ కి ఒక ఎక్స్పైరీ ఉంచడం, స్ట్రైక్ ప్రైజెస్ ని రెడ్యూస్ చేయడం, నియర్ ఎక్స్పైరీ దగ్గర మార్జిన్స్ ని పెంచడం కారణంగా కూడా FNO యాక్టివిటీ తగ్గుతుంది. బట్ దీని కారణంగా ప్రధానంగా లిక్విడిటీ తగ్గుతుంది. చిన్న ప్లేయర్స్ ఉంటారు కాబట్టి బై అండ్ సెల్ మధ్యలో మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ దీని కారణంగా బై అండ్ సెల్ మధ్యలో కొంత డిఫరెన్స్ రావడం, లిక్విడిటీ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ విక్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైతే సెబీ వాళ్ళ ఎయిమ్ ఉందో రీటైలర్స్ ఒక యాక్టివిటీ తగ్గించాలి FNO లోని, ఈ రూల్స్ తీసుకురావడం కారణంగా అది గ్రేట్ గా ఇంపాక్ట్ అయ్యి FNO యాక్టివిటీ ఫ్రమ్ రీటైల్ కమ్యూనిటీ భారీగా తగ్గే ఛాన్సెస్ క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అన్ని రూల్స్ లో నాకు నచ్చిన మెయిన్ రూల్ వీక్లీ ఎక్స్పైరీస్ ని ప్రతిరోజు కాకుండా ఒక వీక్ ఒక ఎక్స్చేంజ్ ఒక ఎక్స్పైరీనే పెట్టుకోవాలండో. ఇక రెస్ట్ ఆఫ్ ద రూల్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసి, వర్కింగ్ కమిటీ అంటున్నారు, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారని. వీళ్ళ ద్వారా వస్తున్న సజెషన్స్ తో ఏ మార్పులు చేర్పులు చేయాలనేలా సెబీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను గతంలో సెబీ వాళ్ళు తీసుకొస్తున్న రూల్స్ అన్నిటి ద్వారా నేర్చుకుంది ఒకటే, సెబీ వాళ్ళు తీసుకొచ్చే రూల్స్ ని బ్రోకర్స్ తమ లెవెల్లోనే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక లేదు సెబీ వాళ్ళు ఫైనల్ గా రూల్స్ ని తీసుకొస్తున్నారంటే మాత్రం ఫ్రమ్ ద రీటైల్ కమ్యూనిటీ మనం ఏమి రిప్రజెంటేషన్స్ ఇచ్చి చేయడానికి మిగిలేది ఏమి ఉండదు రూల్స్ ని ఫాలో అవడం తప్పించి. బట్ ఇవి జస్ట్ మార్కెట్ లో ఉన్న అప్డేట్స్. ఇవన్నీ నిజమై నెక్స్ట్ ఒక కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ అయ్యి ఆ కన్సల్టేషన్ పేపర్ తర్వాత ఫీడ్బ్యాక్ కి కొంత టైం ఇస్తారు రీటైల్ కమ్యూనిటీకి కానీ, బ్రోకర్స్ కానీ, మార్కెట్ పార్టిసిపెంట్స్ కానీ, అందరికి కానీ. ఆ టైంలో మీకుంటున్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఆర్ మీ ఫీడ్బ్యాక్ ని కూడా సెబీ వాళ్ళకి అందించవచ్చు. తర్వాత డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత రూల్స్ రిలీజ్ చేస్తారు. వీటన్నిటికీ ఎలా లేదన్నా 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు సెబీ వాళ్ళు కొంత స్పీడ్ గా ఇదంతా ముగించాలనుకున్నా మినిమం 6 నెలల సమయం అయితే పడుతుంది. అండ్ ఈ అన్ని విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఇలా తీసుకొస్తున్న రూల్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఓవరాల్ FNO రిలేటెడ్ గాను అండ్ రీటైల్ సెగ్మెంట్ రిలేటెడ్ గాను ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కూడా లైక్ ఇలా చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది, వీటికి బదులు అనేలా మీకు ఇంకేదైనా ఫీడ్బ్యాక్ ఉంటుంది అది కూడా అందించండి. సో దట్ నెక్స్ట్ సెబీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ని అడుగుతున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని కూడా మనం చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే NSE వాళ్ళ సర్క్యులర్ అని చెప్పాను కదా, జస్ట్ NSE లో సర్క్యులర్స్ దగ్గరికి వచ్చి July 8th నార్మ్స్ ఫర్ యాక్సెప్టబుల్ కొలేటరల్ అండ్ ఎక్స్పోజర్ ఆఫ్ క్లియరింగ్ కార్పొరేషన్ దగ్గర ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దగ్గర ఒక జిప్ ఫైల్ ఉంటుంది. ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేశారంటే ఈ PDF ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ
PDF లో ఇస్తున్న డేటా ప్రకారం ప్రీవియస్ గా ఉన్న రూల్స్ ని ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా, అంటే మన దగ్గర స్టాక్స్ ఉంటే వాటిని తాకట్టు పెట్టి వాటితో వస్తున్న డబ్బులతో అడిషనల్ గా ట్రేడ్ చేయగలిగే వెసులుబాటుని మనకి ఎక్స్చేంజెస్ అండ్ సెబీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా రూల్స్ ని మారుస్తున్నట్లు అర్థం అవుతుంది. స్లోగా మారుస్తున్నారు ఫ్రమ్ ఆగస్ట్ 1 నుంచి, తర్వాత సెప్టెంబర్ 1, తర్వాత అక్టోబర్ 1, తర్వాత నవంబర్ 1. దీని కారణంగా పైన ఇస్తున్న రూల్స్ ప్రకారం చూస్తుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే మనం స్టాక్స్ ని ప్లెడ్జ్ చేస్తున్నామో అందులో 40% దగ్గరగా స్టాక్స్ కమింగ్ టైమ్స్ లో ప్లెడ్జింగ్ నుంచి బయటికి వెళ్లిపోతాయి. సో ప్లెడ్జ్ చేసి ఎవరైతే ఆ క్యాపిటల్ మీద ఎక్స్ట్రా రిటర్న్ ని సంపాదించుకుంటూ ఉంటారో ట్రేడర్స్, వాళ్ళకి ఇది నెగిటివ్. అండ్ ఈవెన్ ఎక్స్ట్రా రిటర్న్ సంపాదించాలనే కాదు, దాన్ని రిస్క్ లో కూడా పెడుతున్నట్టే. రెండు సైడ్స్ మనం మాట్లాడాలి. బోత్ వేస్ ఏం చేస్తున్నా, దాని ద్వారా ఎక్స్ట్రాగా సంపాదిస్తున్నా ఆ క్యాపిటల్ మీద రిస్క్ పెడుతున్నా, ఏదైనా సరే అది కమింగ్ టైమ్స్ లో 40% దగ్గరగా స్టాక్స్ దీంట్లోంచి బయటకు వెళ్తున్నాయి కాబట్టి ప్లెడ్జింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. అండ్ ఈవెన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మినిమం 9% దగ్గరగా హెయిర్ కట్ అయితే పెడుతున్నారు. అండ్ ఈ హెయిర్ కట్ అయితే ఆల్మోస్ట్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఇది ఎలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఇందాక కూడా చెప్పాను కదా, ఇది కూడా FNO యాక్టివిటీని తగ్గిస్తుందని. ఇప్పటి వరకు ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా ఒక 20-30 స్టాక్స్ ఉంటే అందులో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ని ప్లెడ్జ్ చేసి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఆప్షన్ సెల్లింగ్ కానీ ట్రేడింగ్ యాక్టివిటీ కానీ యూజ్ చేసుకునే వాళ్ళు. ఆ డబ్బుల మీద ఎక్స్ట్రా రిటర్న్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అలా ఉంటాయి, దాని మీద ఎక్స్ట్రా రిటర్న్ అనేలా లో రిటర్న్ కూడా ఎయిమ్ చేయడానికి ఇది ఒక పాసిబిలిటీ లా ఉండేది. రిస్క్ కూడా అలాంటి ఛాన్సే ఉంది, రిటర్న్ కి అలాంటి ఛాన్స్ ఉంది, రిస్క్ కి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని తగ్గించడం అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మినిమం 9% హెయిర్ కట్ ని పెట్టడం, కమింగ్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ప్లెడ్జింగ్ చేయడానికి తగ్గుతుంది అండ్ హెయిర్ కట్ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ ఈ ప్లెడ్జ్ చేయడం ద్వారా వచ్చే డబ్బులు కూడా FNO ట్రేడర్స్ కి తగ్గుతూ, నాట్ ఓన్లీ FNO ట్రేడర్స్, ఇతర ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ గా కూడా తగ్గుతూ ఓవరాల్ ట్రేడింగ్ యాక్టివిటీ ప్లెడ్జింగ్ చేసి, స్టాక్స్ ని ప్లెడ్జింగ్ చేసి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ని ప్లెడ్జింగ్ చేసి చేస్తున్న యాక్టివిటీ కూడా తగ్గించడం, FNO యాక్టివిటీని రెడ్యూస్ చేసే విధంగా ఒక పక్క సెబీ వాళ్ళతో పాటు ఎక్స్చేంజెస్ కూడా ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో సెబీ వాళ్ళు ఏమేం చేస్తారనేలా మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి. అండ్ NSE వాళ్ళైతే అఫీషియల్ గా అప్డేట్ అయితే క్లారిఫికేషన్ అయితే చేశారు కమింగ్ టైమ్స్ లో ఏం జరగబోతుందని. ఇక మిగిలింది నిర్మలా సీతారామన్ గారు. నేను చెప్పాను రీసెంట్ టైమ్స్ లో కూడా FNO రిలేటెడ్ గా ఫుల్ ఆఫ్ నెగిటివిటీ ఉంది ప్రెసెంట్, బికాస్ అంతలా వాల్యూమ్స్ పెరిగిపోయాయి. దీనికి ప్రధానమైన మిస్టేక్ ఎవరిదైనా ఉందంటే అది ఎక్స్చేంజెస్ ది. అన్ని ఎక్స్పైరీస్ అన్ని సార్లు తీసుకురావాల్సింది కాదు. దాని కారణంగా ఏం జరుగుతుంది, లెట్స్ సే నేనే ఉన్నాను, నా దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి, ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం ఆరు సంవత్సరం క్రితం అనుకుందాం, ఓన్లీ ఒక ఎక్స్పైరీ నేను ట్రేడ్ చేస్తుంటే మంత్ ఎండ్ థర్స్డే నేను చేసేవాడినేమో. కానీ ఇప్పుడు ప్రతిరోజు పెట్టడం కారణంగా డైలీ అదే లక్ష్యం నేను చేస్తూ పోగొట్టుకోవడం, వస్తే రావడం, బట్ యాక్టివిటీ అయితే పెరిగిపోయింది కదా. ఒకడే ఎన్నోసార్లు ట్రేడ్ చేయగలిగేలా, ఎక్స్పైరీలో ట్రేడ్ చేయగలిగేలా వెసులుబాటు క్రియేట్ చేసేసరికి FNO యాక్టివిటీ ఇంత నుంచి ఇంతకి జంప్ అయిపోయిందనేలా నెంబర్స్ మనకి అందరినీ భయపెడుతూ ఉండడం, మొత్తం డబ్బులు రీటైలర్స్ ఇక్కడే నష్టపోతున్నారనే ఒక భయాందోళన మార్కెట్ లో క్రియేట్ అవుతూ ఎలా అయినా FNO ని రెడ్యూస్ చేయాలని ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఇందర్ సైడ్ నుంచి, సెబీ సైడ్ నుంచి, ఎక్స్చేంజెస్ సైడ్ నుంచి, పాసిబుల్లీ నిర్మలా సీతారామన్ గారి సైడ్ నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా యాక్టివిటీని తగ్గించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. మరి చూడాలి సెబీ వాళ్ళు ఎలాంటి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎన్ని వర్కింగ్ కమిటీ వాళ్ళు ఆమోదించబోతున్నారు, NSE వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో అయితే డెఫినెట్లీ FNO యాక్టివిటీ కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. బట్ మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, నేను ఎక్కువగా భయపడుతున్నది నిర్మలా సీతారామన్ గారి గురించి. ఎక్కడ ట్యాక్స్ ని పెంచేయడం, TDS ని తీసుకురావడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని ఒక బిజినెస్ యాక్టివిటీ లా కాకుండా స్పెక్యులేటివ్ యాక్టివిటీలోకి మారిస్తే ఎక్స్పెన్సెస్ ని సెట్ ఆఫ్ చేసుకోలేకపోవడం కూడా బిగ్ ప్లేయర్స్ ని FNO ట్రేడింగ్ యాక్టివిటీ నుంచి మూవ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి అది FIS రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఫైనలీ బడ్జెట్ రోజు FNO ట్రేడర్స్ వాళ్ళకి ఏ కొత్త రూల్స్ రాకపోవడమే నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి ఒక బిగ్ పాజిటివ్. లెట్స్ సీ బడ్జెట్ రోజు ఏమవుతుందా అని. రైస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ LT ఫుడ్స్ కానీ KRBL కానీ రైస్ స్టాక్స్ లో ఇవాళ బజ్ నెలకొంది కదా. దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటి వరకు రైస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా విధించిన రిస్ట్రిక్షన్ ని రివ్యూ చేయబోతున్నారు. రివ్యూ చేసి ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళకి పాజిటివ్ గా అప్డేట్స్ ఇవ్వబోతున్నారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ని విధించారంటే బాస్మతి ప్రైస్ రిలేటెడ్ గా ఒక టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అండ్ నాన్ బాస్మతి అండ్ బ్రోకెన్ రైస్ రిలేటెడ్ గా ఒక టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బ్యానే ఉంది. సో ఇప్పుడు వాటిల్లో చేంజెస్ ని తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా బెనిఫిట్ ని కుదర్చాలనేలా గవర్నమెంట్ వాళ్ళు భావిస్తున్నారని, బికాస్ ఇక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ గా ప్రొడక్షన్ ఉందనేలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళకి వెసులుబాటు కలిగించాలనే గవర్నమెంట్ రిలాక్స్ చేయబోతుందని రిస్ట్రిక్షన్స్ ని అప్డేట్స్ తో స్టాక్స్ లో ఇవాళ మనకి బజ్ నెలకొంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఇది గమనించే ఉంటారు. ఈ లోన్ యాప్స్ మాయలో పడి సుమారుగా 30 లక్షలు వస్తాయని ఆశపడి తనకు సంబంధించిన కిడ్నీని అమ్ముకున్న తర్వాత ఈ ఆటో నడుపుకుంటున్న వ్యక్తికి ప్రామిస్ చేసిన 30 లక్షలు ఇవ్వకుండా 1,10,000 ఇచ్చి ఇక పొమ్మన్నారనేలా తనైతే మీడియా ముందుకొచ్చి తన ఆవేదన అయితే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ విజయవాడ హాస్పిటల్ అని అయితే మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్ హాస్పిటల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఈ ఆర్టికల్లో. ఎవరికైనా ఈ హాస్పిటల్ నేమ్ తెలిసి
తెలిస్తే చెప్పండి. ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం లోన్ యాప్స్ ని వాడితే అవి ఎంతలా మనల్ని మానసికంగా మన చేత తప్పు చేసేలా పుష్ చేస్తాయన్నది ఇది ఒక ఉదాహరణ. దీంతో పాటు ఇల్లీగల్ గా ఏదైనా పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు అది లీగల్ కాదు కాబట్టి అవతల వ్యక్తి ఏదైనా చేసి నీకు దిక్కున్న చోట చెప్పుకో అనే ప్రయత్నాలు కూడా ప్రెసెంట్ సొసైటీలో జరుగుతుంటాయి. కాబట్టి లీగల్ గా కాని వాటి రిలేటెడ్ గా వెళ్తున్నప్పుడు ఎవ్వరి మాటలకి నమ్మి మోసపోకండి. ఇతను బయటకు వచ్చాడు కానీ వీటిల్లో పడి ఎంతో మంది అమాయకులు హ్యూమన్ ట్రాఫికింగ్ లా ఆర్గాన్ ట్రాఫికింగ్ మాయలో పడి వాళ్ళ విలువైన జీవితాల్ని కోల్పోతూ ఉన్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బాగా అప్పుల్లో కూరుకుపోయి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారన్నప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయన్న విషయాన్ని కూడా వాళ్ళకి అవేర్నెస్ గా క్రియేట్ చేయాలి. బికాస్ ఇవన్నీ ఇల్లీగల్ థింగ్స్ కాబట్టి అల్టిమేట్ గా వాళ్ళని మోసం చేసే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ లోన్ యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఈ కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ వన్ డే లో 6-7% పెరగడం అంటే చిన్న మాటలేం కాదు కదా. దీని బ్యాక్ ఒక స్ట్రాంగ్ అప్డేట్ ఉండాలి కదా. అది మాట్లాడుకుందాం చాలా డీటెయిల్డ్ గా. యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఈవీ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా ఎంకరేజ్మెంట్ ని తీసుకొస్తూ 22-23 ఆ ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ కూడా లైక్ సిఎన్జి పెట్రోల్ తో కలిపి రన్ అవుతున్నవి ఆర్ ఈవీ ఆర్ ఇతర ఫ్యూయల్ తో రన్ అవుతున్న ఒక ఫ్యూయల్ తోనే కాకుండా 2 ఫ్యూయల్స్ తో రన్ అవుతున్న కార్స్ ఈ హైబ్రిడ్ కార్స్ పరంగా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పరంగా వెసులుబాటునిస్తూ ఆ కార్ సేల్స్ ని పెంచే విధంగా పాలసీని అయితే తీసుకొచ్చారు. కానీ విత్ సమ్ రీజన్స్ 2022 నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే వెసులుబాటుని ఇచ్చారు కానీ అడ్వాంటేజ్ ఇచ్చారు కానీ హైబ్రిడ్ కార్స్ కి ఆర్ హైబ్రిడ్ వెహికల్స్ కి ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లిన వినియోగదారులు కొంతమంది హైబ్రిడ్ వెహికల్స్ కి కూడా వెసులుబాటుని ఇవ్వాలని కోర్టు దగ్గర నుంచి ఆర్డర్లను అయితే పొందారు. సో ఫ్రమ్ July 1st హైబ్రిడ్ కార్స్ రిలేటెడ్ గా కూడా మీరు వెసులుబాటుని ఇవ్వాలి. రోడ్ ట్యాక్స్ ని తీసుకోకూడదు, కంప్లీట్ గా వేవ్ ఆఫ్ చేయాలనేలా కోర్టు దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తూ ఉండడం యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రమ్ July 1st హైబ్రిడ్ కార్స్ రిలేటెడ్ గా రోడ్ ట్యాక్స్ తీసుకోరని చెప్తున్నారు. ఇది ఎంత వరకు లాభం, ఎవరికి లాభం? ఇండియాలో హైబ్రిడ్ కార్లు నమ్ముతున్నది టయోటా వాళ్ళు అండ్ మారుతి వాళ్ళు. టయోటా ఎలాగో లిస్టెడ్ కంపెనీ కాదు, బట్ లిస్ట్ అయిన కంపెనీ మారుతి. 10 లక్షల కంటే తక్కువలో ఉంటున్న కార్ కొంటున్న వాళ్ళకి 8% దగ్గరగా ప్రైస్ తగ్గుతున్నట్టు అండ్ 10 లక్షల పైన కార్ కొంటున్న వాళ్ళకి 10% దగ్గరగా ప్రీవియస్ గా పే చేస్తున్న వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా July 1st నుంచి కొంటున్న వాళ్ళు తక్కువ డబ్బుల్ని పే చేస్తారు. కార్ కొంటున్న వాళ్ళు లెట్స్ సే ఒక 10 లక్షలు 20 లక్షలు కార్ కొంటున్న వాళ్ళకి 1,00,000-2 లక్షలు సేవ్ అవుతుంటే ఎంకరేజ్మెంటే కదా కార్ కొనడానికి. సో కాబట్టి అలా నార్మల్ కార్స్ తో పోలిస్తే హైబ్రిడ్ కార్స్ ఒక సేల్స్ పెరిగితే ఇప్పుడు ఇమీడియట్ గా ఎవరు అడ్వాంటేజ్ ని పొందుతారు? ఇతర కార్ మేకర్స్ కి అడ్వాంటేజ్ ఉండదు కదా. బికాస్ ఈ హైబ్రిడ్ వెహికల్స్ లో ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్నది టయోటా అండ్ మారుతి సుజుకి లీడింగ్ లో. కాబట్టి మారుతి సుజుకి స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నో డౌట్ యూపీ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ ఇంకా ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా తీసుకుంటుంటే ఫర్దర్ గా మారుతి పరంగా ఇది ఇంకా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. బట్ ఇది మాత్రం మారుతి కంపెనీ పరంగా ఒక బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీని కేవలం బ్రాహ్మిన్స్ ని టార్గెట్ చేస్తూ ధన్వంతరి ఫౌండేషన్ వాళ్ళు 514 కోట్ల దగ్గరగా పీపుల్ దగ్గర నుంచి బ్రాహ్మిన్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించి ఆ కమ్యూనిటీనే టార్గెట్ చేసి డబ్బుల్ని వసూలు చేశారని, అందులో నియర్లీ 4,000 బ్రాహ్మిన్స్ దగ్గరగా ఇన్వాల్వ్ అయ్యారని, ఎవరెవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు వస్తాయనేలా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే పేరుతో ఇది చూసే ఉంటారు మీరు చాలా దగ్గరలా. ఈ పేరుతో 514 కోట్ల దగ్గరగా వసూలు చేసి బోర్డు తిప్పేశారనేలా బాధితులు ఆందోళన చేస్తూ పోలీసులను కంప్లైంట్ చేస్తూ ఉండడం నియర్లీ 30 బ్యాంక్ అకౌంట్స్ దగ్గరగా దీనికి సంబంధించి ఫ్రీజ్ అయ్యేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయని నార్మల్ బ్యాంక్ అకౌంట్ లో బెస్ట్ గా వస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్ కంటే కూడా డబల్ ట్రిపుల్ ఇస్తామనేలా ఆశ చూపించి ఆ డబ్బులతో మెయిన్ వ్యక్తులందరూ కూడా భారీగా కోట్లు సంపాదించుకొని వాళ్ళ మాటలు నమ్మి కింద ఏజెంట్స్ గా ఉంటారు కదా డబ్బులు కట్టించుకున్న వాళ్ళు, వాళ్ళని ట్రాప్ చేస్తూ పెద్ద మొత్తంలో ఇలాంటి స్కామ్స్ చేసిన ఫౌండేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇప్పటికి ఇండియాలో బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మాయలో పడుతున్నంత వరకు ఇవి కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. నెక్స్ట్ సిఈఎస్సి గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ చాలా మందికి ఇది ఒక పవర్ కంపెనీ అని, లైక్ టోరెంట్ పవర్, టాటా పవర్, అదాని పవర్ వీళ్ళు కూడా బిజినెస్ లో పవర్ బిజినెస్ లో ఉంటారని చాలా మందికి ఐడియా ఉండదు. ప్రధానమైన కారణం వీళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే కాస్టింగ్ అవుతూ ఉందో ఫ్యూయల్ రిలేటెడ్ గా కానీ అండ్ పవర్ రిలేటెడ్ గా బిజినెస్ పరంగా వీళ్ళు ఏదైతే కాస్ట్ పెట్టుకుంటున్నారో కోల్కతా డివిజన్ లో దానికంటే తక్కువగానే వీళ్ళు ఇప్పటి వరకు రికవర్ చేసుకుంటున్నారు. దెర్ ఇస్ ఎ గ్యాప్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ఇతర కాంపిటీటర్స్ తో కాంపీట్ అవ్వకపోవడానికి. కానీ ప్రెసెంట్ వీళ్ళు పర్ యూనిట్ 40 పైస్ దగ్గరగా ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ చార్జెస్ అని ప్రతి యూజర్ దగ్గర నుంచి కోల్కతా రిలేటెడ్ గా ఉన్న యూజర్స్ వీళ్ళు ఎవరికైతే బిజినెస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండడం ఇండైరెక్ట్ గా పవర్ టారిఫ్ ని 5.7% వీళ్ళు పెంచుతున్నట్టు. దీని కారణంగా ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళు లాస్ అవుతూ వచ్చారో ప్రాఫిటబిలిటీ పరంగా అది ఇక నెక్స్ట్ అడ్జస్ట్ అయి ఇతర కాంపిటీటర్స్ తో టోరెంట్ పవర్, టాటా పవర్, అదాని పవర్ తో ఈక్వల్ గా వీళ్ళు మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఎర్న్ చేసే బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు ఆఫ్టర్ వీళ్ళు తీసుకునే డెసిషన్ మార్కెట్ లో అప్డేట్స్ వస్తూ ఉండడం, వీళ్ళు తీసుకునే డెసిషన్స్ తో స్టాక్ ఇవాళ
6% గెయిన్ అయింది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. ఆల్మోస్ట్ 420 అరౌండ్ వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న డేటా ప్రకారం వీళ్ళకి 203 crores విలువ చేసే ఆర్డర్, ఇన్ సింపుల్ టర్మ్స్ 203 crore విలువ చేసే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్ గా ఎన్నికయ్యారని, ఇది ఖరగ్పూర్ డివిజన్ రిలేటెడ్ గా సౌత్ ఈస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభిస్తున్న ఆర్డర్ అనేలా ఎక్స్చేంజెస్ కి మార్కెట్ క్లోజ్ అయ్యాక చెప్తున్నారు. కాబట్టి దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ రేపటి మార్కెట్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ లోను అండ్ షిప్పింగ్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లోను గుడ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. ఇప్పుడైనా వాల్యుయేషన్స్ టూ మచ్ ఎక్స్టెన్సివ్ గా వెళ్ళిపోయాయంటే రైల్వే స్టాక్స్ అయినా కాదు, ఏ సెక్టార్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లైనా కొంత కరెక్షన్ తర్వాత డిపెండింగ్ అపాన్ ఫండమెంటల్స్ మళ్ళీ మనకు మార్కెట్ లో డైరెక్షన్ అనేది అరైజ్ అవుతుంది. బట్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ కుంటున్నప్పుడు కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్ మార్కెట్ లో కామన్ అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తించాలి. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. స్వాన్ ఎనర్జీ రిలేటెడ్ గా నిన్న జరిగిన బ్లాక్ డీల్ లో బయర్స్ గా బ్లాక్ రాక్ వాళ్ళ పేరు వినిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 45.56 lakh షేర్స్ ని 305 crore పెట్టి బ్లాక్ రాక్ వాళ్ళు అక్వైర్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ యూకెన్ గురించి మాట్లాడుకోవాలి. ఫేమస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా గారి నేమ్ వీళ్ళ Q1 షేర్ హోల్డింగ్ డేటాలో కనిపిస్తూ ఉండడం, ఫేమస్ ఇన్వెస్టర్ రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీలో అక్విజిషన్ చేస్తున్నారనేలా మార్కెట్ లో పాజిటివిటీ బిల్డ్ అవుతుండేసరికి స్టాక్ లో ఇవాళ ఇంతటి మూవ్ మనం చూసాం. ఇంతకీ వీళ్ళ బిజినెస్ ఏంటనుకుంటున్నారు? ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నారు. వీళ్ళ ఏ సెక్టార్స్ కి బిజినెస్ అందిస్తుంటారో అండ్ ఆ సెక్టార్స్ లో వీళ్ళ కస్టమర్స్ ఎవరని. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒకసారి పాస్ చేసి చూడండి. రీసెంట్ గా ఒక అప్డేట్ చూసి షాక్ అవ్వాల్సి వచ్చింది. కేవలం బెంగళూరులో 5 months లో ఫెడెక్స్ స్కామ్ వినే ఉంటారు కదా, మీ పార్సిల్ లో కొంత ఇల్లీగల్ యాక్టివిటీ ఉంది, మీరు ఇక్కడికి రావాలి ముంబైకి, లేదంటే ఆన్లైన్ లోనే డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి సెటిల్ చేసుకోండి అని అడుగుతున్నారు ఫోన్ లో అని. కేవలం 5 నెలల్లో 65 కోట్లు ఫెడెక్స్ స్కామ్ ద్వారా బెంగళూరుకి సంబంధించిన వాళ్ళే నష్టపోయారు. ఇంకేది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళది ఇంకా లెక్కేసుకుంటే ఇంకెన్ని వందల వేల కోట్లు ఉంటుందో ఆలోచించండి. కష్టపడి సంపాదించేవాడికి డబ్బు రావడం ఎంత కష్టం అవుతుందో, మోసం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అంత ఈజీగా మోసం చేస్తూ కోట్లకి కోట్లు జనాల దగ్గర నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. మన అమాయకత్వమే వాళ్ళ పెట్టుబడి కాబట్టి మనమే అవేర్నెస్ తో ఉండడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా టైం టు టైం ఈ స్కామ్స్ పరంగా అండ్ ఈ హై రిటర్న్స్ రిలేటెడ్ గా చీట్ చేస్తున్న ఈ స్కీమ్స్ పరంగా అవేర్నెస్ ని టైం టు టైం మన రిలేటివ్స్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా వెహికల్స్ లైక్ హ్యారియర్ కానీ సఫారీ కానీ వాటి పరంగా ప్రైజెస్ ని తగ్గించారనేలా, కట్ చేశారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 1,40,000 రూపాయల దగ్గరగా ఈ రెండు వెహికల్స్ పరంగా ఉంటున్న డిఫరెంట్ వేరియంట్స్ కి ప్రైజుల్లో అయితే డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేయబోతున్నారని. అండ్ టాటా నెక్సాన్ ఈవీ రిలేటెడ్ గా కూడా 1.3 lakh బెనిఫిట్ అండ్ పంచ్ ఈవీ రిలేటెడ్ గా కూడా 30,000 బెనిఫిట్ జూలై 31st వరకు చేసుకునే బుకింగ్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్లు టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ జూలై 31st లోపు వెహికల్స్ ని వీళ్ళు ఎక్కువ అమ్మాలనుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. మీకు స్క్రీన్ ముందు ఒక ఇమేజ్ పెడుతున్నాను. ఇది రీసెంట్ డేస్ లో నేను మార్కెట్ డేటా కోసం చేస్తున్న రీసెర్చ్ లో దొరికిన ఇమేజ్. ఇన్వెంటరీ లెవెల్స్ కార్ మేకర్స్ దగ్గర రికార్డ్ హైలో ఉన్నాయంటున్నారు. ఇన్వెంటరీ అంటే ఏంటి? అమ్మడానికి కార్లని తయారు చేసుకొని దానికి సరైన డిమాండ్ లేకపోతే షోరూమ్స్ దగ్గర మిగిలిపోతున్న కార్స్ ఆర్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ తో మిగిలిపోతున్న కార్ వాటి యొక్క ప్రెసెంట్ నెంబర్ రికార్డ్ స్థాయిలో ఉందని అన్సోల్డ్ ఇన్వెంటరీ. ప్రాబబుల్లీ దీన్ని తగ్గించుకోవడానికే టాటా మోటార్స్ వాళ్ళ డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది. ఏదైనా టెంపరీ రీజన్స్ కారణంగా వచ్చిన స్లో డౌన్ ఆర్ ఆటో సెక్టర్ లో సిక్లికాలిటీ ఉంటుంది. ఒక్కొక్క టైంలో స్ట్రాంగ్ గా సేల్స్ ఉంటాయి, ఇంకో టైంలో సిక్లికాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఆ సిక్లికాలిటీకి ఈ డేటా ఫ్యాక్టర్ ఏదైనా మనం ఇనిషియల్ పాయింట్ గా చూడాలా అన్నది మన ఫర్దర్ అనాలిసిస్ కి, ఆ వ్యూ తో ఇండస్ట్రీని చూడడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మన ఫర్దర్ అనాలిసిస్ కి ఈ డేటా పాయింట్ మనకి యూజ్ అవుతుంది. లెట్స్ సీ ఇతర కార్ మేకర్స్ అందరూ కూడా డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్స్ ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అలా సెల్ చేస్తే రెవెన్యూస్ పెరుగుతాయి కరెక్టే, బట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఎనీవే ఇది ఒక సర్టెన్ పీరియడ్ వరకే ప్రొవైడ్ చేయగలరు. టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు జూలై 31st వరకు, అండ్ ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైనా ఒక పర్టికులర్ టైం వరకు. తర్వాత ఏమవుతుంది? తర్వాత స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందా ఆర్ డిమాండ్ స్లో డౌన్ అయిందా అనేది ఈ ఇన్వెంటరీ డేటా టైం టు టైం రిలీజ్ అవుతున్న డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ డేటా పాయింట్స్ నేను మీకు టైం టు టైం షేర్ చేస్తుంటాను. సో దట్ ఈ ఇండస్ట్రీ పరంగా ప్రెసెంట్ ఏదైతే స్ట్రెంత్ కనిపిస్తుందో అది ఫర్దర్ మంత్స్ లో ఉంటుందా లేదా అనేది ఈ ఇన్వెంటరీ డేటా మన కమింగ్ టైమ్స్ లో క్లారిఫై అయితే చేస్తుంది. సో ఆటో సెక్టర్ ని ఫోకస్ చేస్తున్న వాళ్ళు ఈ డేటా పాయింట్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా 51% వాటాను అమ్మడానికి ఆర్బీఐ వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసారనేలా, ఇప్పుడు స్టేక్ సేల్ ఎస్ బ్యాంక్ లో 51% దగ్గరగా వాటాని అమ్మబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ దాని తర్వాత ఎస్ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి క్లారిఫై అయితే చేశారు. ఏదైతే మా బ్యాంక్ లో 51% వాటాను అమ్మేస్తారని వస్తున్న అప్డేట్స్ ఉన్నాయో అవి ఫ్యాక్చువల్ గా ఇన్కరెక్ట్ అండ్ ప్యూర్లీ స్పెక్యులేటివ్. ఆర్బీఐ వాళ్ళు మాకేం అప్రూవల్ ఇవ్వలేదు వాటాని అమ్ముకోమనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు క్లారిఫై అయితే చేశారు. ఇవి రూమర్స్ అని చెప్తూ, బట్ మార్కెట్ లో నడుస్తున్న వార్తలైతే ఎస్ బ్యాంక్ లో ఎస్బీఐ రిలేటెడ్ గా 24% దగ్గరగా వాటా ఉంది కదా, అది అమ్మడానికి ఎస్బీఐ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా
ఉన్నారని, ఇన్ఫాక్ట్ దాని రిలేటెడ్ గా ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేశారని, సో దట్ SBI కి బదులుగా కొత్త ఇన్వెస్టర్ S బ్యాంక్ లోకి రాబోతున్నారనేలా, ఆ ఇన్వెస్టర్స్ కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతుంది. లెట్స్ సీ అఫీషియల్ గా S బ్యాంక్ వాళ్ళు ఇదేదైనా క్లారిఫై చేస్తారని. యాజ్ ఆఫ్ నో ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్. S బ్యాంక్ వాళ్ళైతే 51% వాటా పరంగా RBI నుంచి అప్రూవల్ వచ్చిందని వస్తున్న స్పెక్యులేషన్స్ ని మాత్రం రూమర్స్ అని చెప్పారు. బట్ SBI వాళ్ళు 24% వాటా అమ్మాలనుకుంటున్నారన్న దాని రిలేటెడ్ గా మాత్రం క్లారిఫికేషన్ రావాల్సింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే టీ స్టాక్స్ లో మెజారిటీ ఆఫ్ టీ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి కదా. దీనికి ప్రధానమైన కారణం టీ ప్రైజెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% దగ్గరగా జంప్ అయ్యాయని, రీసెంట్ టైమ్స్ లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ కారణంగా అవుట్పుట్ తగ్గుతూ హీట్ వేవ్స్ అని, ఫ్లడ్స్ అని, పర్టికులర్ గా ఎక్కడైతే టీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో అస్సాం స్టేట్స్ లో ఎక్కువగా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కారణంగా అవుట్పుట్ తగ్గడం, ఓవరాల్ గా ఉంటున్న గ్లోబల్ గా ఉంటున్న టీ ప్రైజెస్ ఒక ప్రైజుల్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% పెంచడం, దీని కారణంగా టీ ప్రొడ్యూసర్స్ కి ఇది బెనిఫిట్ గా మారనుందనేలా అప్డేట్స్ తో టీ స్టాక్స్ లో ఇవాళ మనం బజ్ అయితే చూసాం. నెక్స్ట్ ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు, బట్ BEL అండ్ డేటా ప్యాటర్న్స్ పరంగా వాళ్ళు ఫ్యూచర్ ఫైటర్ ప్రోగ్రామ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఉంటున్న ఫైటర్ ప్రోగ్రామ్స్ కి వేసిన బిడ్స్ క్లియర్ అయ్యాయనేలా బై TCEC టెక్నో కమర్షియల్ ఎవాల్యుయేషన్ కమిటీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఈ కమిటీ ద్వారా వీళ్ళు వేసిన బిడ్స్, బిజినెస్ రిలేటెడ్ గా వేసిన బిడ్స్ క్లియర్ అయ్యాయనేలా అప్డేట్స్ అయితే 250 అరౌండ్ మార్కెట్ లోకి ఫ్లో అయ్యాయి. బట్ ఇది అఫీషియల్ గా మనకి ఇంకా ఎక్స్చేంజెస్ లో అప్డేట్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో నేను చెక్ చేస్తున్నంత వరకు అయితే, ఇఫ్ ఇన్ కేస్ అప్కమింగ్ టైమ్స్ లో ఇది అఫీషియల్ గా అప్డేట్ అవుతుంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ న్యూక్లియర్ పరంగా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇండియా అండ్ రష్యా, సో ఇండియా అండ్ రష్యా ఇద్దరు కలిసి ఇండియాలో 6 మోర్ న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గరగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని, అండ్ ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ని BHEL అండ్ పవర్ మెక్ అనే కంపెనీస్ బిల్డ్ చేయబోతున్నాయనేలా అప్డేట్స్ వస్తుండడం, ఈ 2 స్టాక్స్ పరంగా మనం ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇచ్చే ప్రాజెక్ట్ గా ఈ 6 పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రాజెక్ట్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. ఇండియన్ రష్యన్ సమిట్ రిలేటెడ్ గా ప్రధానమంత్రి గారి 2 రోజుల పర్యటనలో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇదే రష్యా రిలేటెడ్ గా వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, మీకు గుర్తుంటే ఎక్సైడ్ వాళ్ళకి సబ్మెరైన్స్ లో యూజ్ చేసే బ్యాటరీస్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ఉంది. అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న అప్డేట్, రష్యా అండ్ అల్జీరియా రిలేటెడ్ గా ఉంటున్న సబ్మెరైన్ బ్యాటరీస్ కోసం గ్లోబల్ టెండర్స్, ఇవి ఇండియా రిలేటెడ్ గా ఇండియన్ నేవీ దగ్గర నుంచి వస్తున్న టెండర్స్ కాదు, గ్లోబల్ టెండర్స్. సో వీటికి అగ్రెసివ్ గా ఎక్సైడ్ వాళ్ళు బిడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ గా కూడా ఈ సబ్మెరైన్ బ్యాటరీస్ పరంగా ఉంటున్న బిజినెస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారనేలా స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది రియల్ అప్డేట్స్ కాదు ఎక్సైడ్ నుంచి. లెట్స్ సీ వీళ్ళు ఇలాంటి ఆర్డర్స్ గెలుచుకుంటే ఈ సెగ్మెంట్ నుంచి రెవెన్యూని, ప్రాఫిటబిలిటీని పెంచుకుంటుంటే కంపెనీ బిజినెస్ కి మంచిదే. బట్ ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,337, అప్ సైడ్ 24,520. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 52,170, అబౌవ్ 53,40. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంటూ వస్తున్న రేంజ్ 23,800 to 24,500, ఈ 700 పాయింట్ రేంజ్. మోస్ట్లీ ఇక రేంజ్ అయితే పక్కన పెట్టాలనుకుంటున్నాను, నాకు అంత కంఫర్ట్ అయితే ఇవ్వట్లేదు. అప్ సైడ్ స్ట్రాంగ్ మూవ్ ఉంటే ఈ రేంజ్ యాక్టివిటీ రిస్క్ లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. కాబట్టి మార్కెట్ లో నేనైతే ఇటువంటి రేంజ్ ని గమనించట్లేదు ఇక, అన్లెస్ అనుకుంటున్న లెవెల్ కి బిలో వచ్చి క్లోజ్ అయితే తప్పించి ఫర్దర్ గా మార్కెట్ లో న్యూట్రల్ యాక్టివిటీ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను రాంగ్ అయ్యి ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో వచ్చి కన్సాలిడేట్ అవుతుంటే ఫర్దర్ గా రేంజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ లోపు అన్నెసరీగా ఊరికే మనం రేంజ్ ని మార్చుకుంటూ వెళ్ళడం కూడా రిస్క్ అన్న విషయాన్ని న్యూట్రల్ ట్రేడర్స్ అర్థం చేసుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.